టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులను ఏ ఏ రాసుల్లో ఉన్నాయో మనం తెలుసుకుందాం. మనకి కుజుడు 2 ఏప్రిల్ నుంచి ఈ వారం అంతా కూడా మనకి మీనరాశిలోనే ఉంటాడు. ఇకపోతే బుధుడి దగ్గరికి వచ్చేసరికి 30 ఏప్రిల్ నుంచి ఈ వారం అంతా కూడా మనకి మేషరాశిలోనే ఉంటాడు. ఆ తర్వాత మనకి మళ్ళీ ఈ యొక్క రవి కూడా మేషరాశిలో ఉంటాడు. ఇది గ్రహస్థితి. ఇక గురుడు మిథున రాశి, రాహు కుంభరాశి, కేతువు సింహరాశి, అలాగే ఈ యొక్క శని మనకి మీనరాశిలో వక్రించి ఉంటాడు. ఇక దీన్ని బట్టి ఒక్కొక్క రాశి వారిగా 12 రాశుల వారి రాశిఫలాలు చెబుతాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. మరి జన్మంలో ఉన్నటువంటి రవి తర్వాత బుధ గ్రహాల ప్రభావం వలన మనకి బుధాదిత్య యోగం మీకు పట్టబోతోంది. దానివల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అనుకున్న పనులన్నీ సక్సెస్ అయిపోతాయి. ఆ తర్వాత రాజయోగాన్ని అనుభవిస్తారు. వాహనాల్లో కొత్త కొత్త వాహనాలు కొనడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అలాగే మీనరాశిలో వ్యయంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన కాస్త జాగ్రత్తగా మీరు వెళ్తూ ఉండాలి. ప్రయాణాలు కానీ, మాటల తీరు కానీ, అగ్ని ప్రమాదాలు కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ జాగ్రత్తగా మేషరాశి వారికి రాశ్యాధిపతి వ్యయస్థితి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అంటే యాక్సిడెంట్స్ని తప్పించుకుంటారు. అలాగే అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా లాస్ట్ వరకు టెన్షన్ ఇచ్చి ఆ లాస్ట్లో ఆ టెన్షన్ని ఈజ్ చేస్తుందన్నమాట. ఇది ముఖ్యంగా గమనించుకోవాలి. అలాగే ఇక ఆదాయాలు బాగా పెరుగుతాయి, ఖర్చులు బాగా పెరుగుతాయి, కొత్త కొత్త నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఈ యొక్క రాశి వారికి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీ కోరికలు తీరుతాయి. విదేశాల నుంచి వచ్చేటటువంటి రికమెండేషన్స్తో మీ పనులన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఆధ్యాత్మిక సాధన అనేటటువంటిది మీరు చాలా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఈ యొక్క నకిలీల నుంచి మీరు డూప్లిసిటీ నుంచి మీరు బయట తప్పించుకోవాలి. ఎందువల్లంటే ఈ కలియుగంలో మనకి కంప్లీట్గా అంతా కల్తీ. శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పుడే పౌండరీక వాసుదేవుడు డూప్లికేట్ కృష్ణుడు ఉన్నాడు. అలా అన్నమాట. కాబట్టి ఈ యొక్క మీకు వచ్చేటటువంటి మనుషులు మంచాలా చెడ్డాలా అన్నది ఏ జ్యోతిష శాస్త్రం చెప్పదు, ఏ గురువు చెప్పడు, మీ కర్మ చెప్తుంది. కాబట్టి అది అశుద్ధమా లేకపోతే అన్నమా అనేటటువంటిది నిర్ణయించుకోవాల్సింది మీరే. కాబట్టి ఎప్పుడైతే డూప్లికేట్ గురువులు ఎవరో ఒరిజినల్ ఎవరో మీరు తెలుసుకోవాలి. అలాగే డూప్లికేట్ ఫ్రెండ్స్ ఎవరో మంచి ఫ్రెండ్స్ ఎవరో మీ విజ్ఞత తెలుసుకోవాలి. దీనికి ఈ యొక్క కేతువు మీకు సహకారం చేస్తాడు. అలాగే లాభంలో ఉన్నటువంటి రాహువు కూడా మీకు మండలాధిపత్యాన్ని ఇస్తాడు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. ఏలినాటి శని కదండి మరి. అలాగే శనికి చక్కగా నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. చక్కగా రావి చెట్టుకి నీళ్లు పోయండి, నీళ్లు పోయకుండా మానకూడదు. అలాగే పక్కింటోళ్ళ పూల చెట్లు మీ మీదకి వస్తున్నాయని తుక్కు పడుతుందని కట్ చేయకూడదు. మీరు నీళ్లు పోయారు, వేరే వాళ్ళని కట్ చేయకూడదు అనమాట. అంటే ఈ రకంగా ఈ యొక్క రావి చెట్టుకి ఓం శనేశ్వరాయ నమః అంటూ జపం చేసుకోండి, సరిపోతుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ కేతు ఉన్నాడు. దానివలన విపరీతమైనటువంటి టెన్షన్స్ ఉంటాయి. అప్పుల బాధలు, పెళ్ళాం బాధలు, పెళ్లి కానిటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రియురాలి బాధలు, ఈ రకంగా అనేకమైనటువంటి బాధలు ఉంటాయి. అయితే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే ఖర్చులు కూడా మరి వృషభ రాశి వారికి అందరికీ కూడా ఎప్పుడు జనం ఉండాలి కూడా, కాబట్టి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. దానికోసం ఏం బాధపడకండి. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం పాడవదు మీది, అదొకటి జాగ్రత్తగా ఉండాలి. అలాగే లాభంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన విపరీతమైనటువంటి ఆధ్యాత్మిక సాధన చేయండి. బ్రహ్మాండంగా మీరు ముందుకెళ్తారు. చక్కగా సాధువులు, గురువుల యొక్క అనుగ్రహం మీకు లభించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి ఈ యొక్క బుధ రవులు ఇద్దరు కూడా
మనకి వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి అసలు బుధాదిత్య యోగం విపరీతంగా పట్టాలి మీకు. మినిస్టర్ పోస్టే రావాలి రాజకీయ నాయకులు లాంటి వాళ్ళకి. మరి అలాగే ఈ యొక్క మామూలు సాధారణ మానవుడికి ప్రభుత్వం నుంచి మనకి అనేకమైనటువంటి సబ్సిడీలు అవనివ్వండి, పథకాలు అవనివ్వండి, ఇవన్నీ కూడా రావాలి. అవన్నీ కూడా 100% రావాల్సినటువంటి 80% రిజల్ట్స్ మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ జన్మంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన మీకు చక్కటి పుష్టి శరీరము, మృష్టాన్న భోజనాలు బాగా తింటారు. అలాగే ఈ యొక్క అందమైనటువంటి స్త్రీలు మీకు పరిచయాలు కావడము, ఆ తర్వాత వాళ్ళతో కొంతకాలం మీ పయనం అనేటటువంటిది సాగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క అర్ధాశ్రమ కేతు వల్ల మీ భార్యలకు మీరు దొరికిపోవడం, వాళ్ళతో వాట్సాప్ చాటింగ్లు చేసుకోవడము, తర్వాత ఫోన్లు, దొంగ ఫోన్లు, బాత్రూముల్లో ఉండే ఫోన్లు మాట్లాడుతుంటే భర్తలకు భార్యలకు అనుమానం రాదా? వస్తుంది కదా. కాబట్టి ఆ తర్వాత టెన్షన్స్, లేదా ఈ యొక్క ఇప్పుడు కలియుగం అంతా కూడా ఏంటంటే ఏముందండి ప్రేమలు ఎక్కడున్నాయండి అని చక్కగా మనకి ఈ యానిమల్ సినిమా లాగా తయారైపోయారు అనమాట. అంతా కూడా యానిమల్స్ లాగా అయిపోయాం. ఈటింగ్ అండ్ మేటింగ్ కలియుగం అంటే కేవలం పశుత్వం. అందువలన దానివల్ల ఓన్లీ రిప్రొడక్షన్, మేటింగ్ అనేసి ఇలా తయారైపోయారు. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే తర్వాత అవతల మీకు ప్రాబ్లమ్స్, రెండో అమ్మాయితో మీకు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసుకోండి. బట్ దే ఆర్ అన్అవాయిడబుల్, యు ఆర్ హెల్ప్లెస్. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే వృషభ రాశి వారికి అందరికీ కూడా కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మడికి మీరు సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ధూమావతి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోండి. అలా చక్కగా ఈ యక్షిణి సాధన మంత్రాన్ని జపం చేసుకోండి. అలాగే ఈ యొక్క డూప్లిసిటీని మేమే గురువులు మనం బోధించే, అసలు దాని గురించి ఏమీ తెలియకుండా బోధించేటటువంటి వాళ్ళ మాటలు వింటే మనం భ్రష్టత్వం అవుతాం. జగద్గురువులు ఆదిశంకర్లు, వివేకానందుడు లాంటి వాళ్ళు చెప్పే మాటలను ఫాలో అవుతూ ఉండండి. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారంతా కూడా మీరు చేసేటటువంటి పనుల్లో లాభాలు, రవి బుధులు తెగ వచ్చేస్తాయి. మీకు ప్రభుత్వం నుంచి తెగ సహాయాలు అందుతాయి. గోల్డ్ కొంటారు. ఫారెన్ నుంచి చక్కగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు క్లిక్ అయిపోతారు. డిపార్ట్మెంటల్ స్టోర్స్ పెడతారు. కొత్త బిజినెస్లు, టెక్నాలజీ పరంగా మీరెంతో రేజ్ అవుతారు. కానీ ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండడం వల్ల అందరూ మిమ్మల్ని వదిలేయడానికి ఏర్పడుతుంది. ఎందువల్లంటే ఎప్పుడు కూడా మనకి ఒకళ్ళే ఉండాలా, ఉపదేశించే వాళ్ళైనా, చెప్పేవాళ్ళైనా, ఫ్రెండ్ అయినా, ఎవరైనా. థర్డ్ పర్సన్ రాగానే నువ్వు సస్పెషన్లో పడతావు. ఆఫ్టర్ సో మెనీ డేస్ ఏమవుతుందండి, 6 నెలల తర్వాత అవతల వాళ్ళు అయిపోయినట్టు అవుతుంది పరిస్థితి మిథున రాశి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆదాయాలు మీరు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువగా సంపాదిస్తారు. అలాగే వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు అత్తగారి వల్ల చిన్న బాధలు, ఇబ్బందులు కలిగిన ఆడవాళ్ళ వల్ల చక్కగా సంపదనిస్తారు. వాళ్ళు ఆస్తుల్ని పంచుతారు. అలాగే ఈ యొక్క భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క శని, కుజగ్రహాల ప్రభావం వలన యాక్సిడెంట్లు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చూడండి, చాలామంది వంటలు చేసే వాళ్ళకి చేతులు కాలిపోవడాలు, అలాగే చేతులు తెగిపోతాయండి, మాకు ఎప్పుడు కూడా మంగళవారాలే తెగిపోతాయండి అని ఒకళ్ళు చెప్తూ ఉంటారు. మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు. సో ఇదంతా దేనివల్ల అండి? కుజశనులు కలిసినప్పుడు పెద్ద యాక్సిడెంట్లే అయిపోవాలి అసలు. ఇంకా మీకు గొంతు నొప్పి వచ్చింది, లేదా చెవి నొప్పి వచ్చింది మిథున రాశి వాళ్ళకి, బట్ యాక్సిడెంట్లు అవ్వాలి. సో బీ కేర్ఫుల్. అందువలన దీని నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలండి? మనం చక్కగా సాధువులకి, అనాథలకి, వికలాంగులకి దాన ధర్మాలు చేయాలి, పేదవారికి. అలాగే కేతు చాలా బాగున్నాడు సింహరాశిలో. అద్భుతమైనటువంటి విదేశీ యోగాన్ని మీకు కల్పిస్తాడు. కాబట్టి అద్భుతంగా మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి చక్కగా ఈ యొక్క మిథున రాశి వారందరూ కూడా ఫ్రెండ్షిప్స్ తగ్గించి చక్కగా ఎవరు పనికొస్తారో అటువంటి వాళ్ళతో మాత్రమే స్నేహం చేసుకోండి. అందువల్ల ఇమాజినరీ ఫ్రెండ్స్, ఏవో డబ్బులు ఇస్తున్నారు కదా, లేదా డబ్బులు వస్తున్నాయి కదా అని అధర్మం చేయమంటే చేసేస్తే జైలుకి వెళ్ళిపోతారు ఎప్పటికైనా సరే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు మిథున రాశి వారు మీకు డ్యూయల్ నేచర్ ఉంటుంది. సో మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకోకూడదు. గురుబుద్ధి విశేషతః,
గురుబుద్ధి విశేషమైనటువంటిది కాబట్టి గురుబుద్ధితో వెళ్ళండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మిథున రాశి వారికి శని జపం చేసుకోండి, లేదా కుజ జపం చేయండి. 2 చేస్తే ఇంకా మంచిది. శనికి కానీ కుజుడికి కానీ కందుల్ని కానీ కిలోంపావు లేదా నల్ల నువ్వుల్ని కానీ దానం చేసుకోండి. జమ్మి చెట్టుకి చక్కగా నీళ్లు పోసి ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి అష్టమ రాహు ఉన్నాడు. దానివల్ల మనకి ఏమవుతుందండి, ఈ యొక్క అనేకమైనటువంటి టెన్షన్స్. మనము ఈ యొక్క వరల్డ్ మ్యాచెస్ని కూడా మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క లీగ్ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా ఇవి. సో అక్కడ మనం కర్కాటక రాశి వాళ్ళని అబ్జర్వ్ చేయండి మీరు. వాళ్ళు చక్కగా మ్యాచే టైప్ అయిపోయింది. అందువలన లాస్ట్కి అదేంటి, లక్నో వాళ్ళు కొట్టాలా, కలకత్తా వాళ్ళు కొట్టాలా. కానీ అందులో ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఉన్నప్పుడు అటు ఇటు కాకుండా మ్యాచ్ టైప్ అయిపోయింది. అది అన్నమాట గొప్పతనం. అదే కర్కాటక రాశి అంటే అటు తేలనివ్వదు, ఇటు తేలనివ్వదు. మీకు అష్టమ రాహు వల్ల టెన్షన్స్ ఇస్తుంది, పనులు లేటుగా చేస్తుంది కానీ పనులు చెడగొట్టదు. ఈ విధంగా ఉంటుంది. అలాగే చక్కగా మనకి లాభంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన స్త్రీల వలన ఉపయోగము. తర్వాత చక్కగా మీకు దక్షిణతో భారతదేశం వైపు వెళ్ళడం వల్ల కూడా ఉపయోగాలు ఉంటాయి. మీ అత్తగారి వైపు బంధువులందరినీ కూడా వాళ్ళు లాభాలు చేస్తారు. మీకు మీ భార్య తరపు రావాల్సినటువంటి ఆస్తులు కానీ ఇన్కమ్స్ కానీ అలాంటివన్నీ కూడా మీకు రావడం జరుగుతాయి. అలాగే రాజ్యస్థితిగతులైనటువంటి రవి బుధ ఆదిత్య యోగం వల్ల ఏమవుతుందంటే మీరు టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీ వృత్తిలో బ్రహ్మాండమైనటువంటి ప్రమోషన్స్ ఈ కర్కాటక రాశి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి శని కుజ గ్రహాల ప్రభావం వలన మీకు యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఏదో రకంగా భాగ్యస్థానంలో ఉండడం వల్ల తప్పిచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాస్త ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్ అండి అనడం కాదు. ఇంట్రెస్ట్ లైఫ్లో లేకపోతే ఎట్లా అమ్మా? ఇంట్రెస్ట్ లైఫ్లో ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ దట్ యు మేక్ ద లైఫ్ వెరీ బ్యూటిఫుల్. ఎదురుకుండగా ఉన్న గురువుని పట్టుకొని ఏమన్నా ఇంకో గురువుగారు ఉన్నారని అంటారు. మనం జ్యోతిష్యం చెప్పేవాడు వాస్తు ఎవడన్నా కావాలంటే ఏమండి ఇంకోళ్ళు ఎవరన్నా ఉన్నారండి వాస్తు చెప్పడానికి, మీకులాగా నాలెడ్జబుల్. మేము గురువులకు అంకితం అయిపోయిన వాళ్ళం. మాతో ఈక్వల్గా నాలెడ్జబుల్ ఎలా అవుతారమ్మా? ఐఐటి మెడ్రాస్లో చదివినవాడిని నేను. సో ఆ రకంగా డిస్టింగ్విష్ అంటే కర్కాటక రాశి వాళ్ళు ఎదురుకుండగా ఉన్నటువంటి అవకాశాలని మీరు గుర్తించలేకుండా ఎక్కడో ఎప్పుడో అవి ఏమన్నా మీకు చేస్తారేమో అని ఆశలు పడుతూ ఉంటారు. ఈ యాటిట్యూడ్ మార్చుకోండి. తర్వాత పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ నీళ్లు పోయండి. రావి చెట్టుకి చక్కగా మీరు ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అంటూ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? మనకి ఈ రాజ్యస్థితిగతుడైనటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన మీ వృత్తిలో ఒక స్త్రీ వలన మీకు ఉపయోగపడుతుంది. అంటే ఏ పనైనా సరే సహాయం అనేటటువంటిది స్త్రీ ద్వారా వెళ్ళాలి. మీరు శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ లేదా వృత్తిపరమైనటువంటి విషయాల్లో స్త్రీ సహాయంతో మీరు కొన్ని విజయాలు సాధిస్తారు. ఇకపోతే భాగ్యములో ఉన్నటువంటి బుధాదిత్య పట్టింది మీకు, బుధాదిత్య యోగం. భాగ్యంలో ఉండడం వల్ల మీ తండ్రి తరపు బంధువులు మీకు సహాయం చేయడానికి, ఆ తర్వాత ప్రభుత్వ అధికారుల వలన మీకు సహాయం అందడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఒక యోగం పడుతుంది, వాహనాల యోగము, కొత్త వాహనాలు కొనేటటువంటి యోగము, కొత్త ప్రాపర్టీస్ కొనేటటువంటి యోగము, ఇవన్నీ కూడా. అయితే ఈ యొక్క బుధుడు మనకి మేషరాశిలో ఉండడం వల్ల లాటరీల జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ కానీ లాటరీల జోలికి పెద్ద అమౌంట్స్తో వెళ్ళొద్దు. బుధాదిత్య యోగం మంచిదే కానీ ఈ యొక్క బుధుడు సపరేట్గా మనకు అంత యోగాన్ని ఇవ్వడు. ఇకపోతే
అష్టమ స్థితిగతుడైనటువంటి శని కుజ ప్రభావాల వలన మనకి యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే అది గురుని యొక్క మనకి స్వక్షేత్ర గురుని యొక్క ఇల్లు కాబట్టి తప్పిస్తాడనమాట లైట్గా. సో ఈ విధంగా మనకి ఈ సింహరాశి వాళ్ళు ఆదాయాలు లాస్ట్ వారం కంటే కూడా మనకి పెరుగుతాయి, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి, అనూహ్యమైనటువంటి సంఘటనలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త వాళ్ళతో పరిచయాలు, ఆ పరిచయాల వలన ఆర్థిక లాభం, వ్యాపార లాభాలు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందండి అని అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్, రాజ్యస్థితిగతుడైనటువంటి శుక్రగ్రహ ప్రభావం, లేదా మనకి భాగ్యములో ఉన్నటువంటి రవి బుధ గ్రహాలు, బుధాదిత్య యోగం పట్టింది కదా, అందువలన ఈ యొక్క స్పైసెస్, ఆ తర్వాత పులుపు పదార్థాలు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు, గోధుమలు, అపరాలు, ధాన్యాలు, ఇలాంటి బిజినెస్ వల్ల మీకు ఉపయోగపడుతుంది. అలాగే మెడికల్ షాప్స్, మెడిసిన్స్ మీద కూడా మీకు ఈ యొక్క లాభాలు అనేటటువంటివి జరుగుతాయి. జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మిస్టిక్ అండ్ అకల్ట్ సైన్సెస్ మీద మీకు ఇంట్రెస్ట్ కలగడము, అలాగే రహస్యంగా మీకు ఇన్కమ్స్ రావడము అనేటటువంటిది జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి, బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం కరెక్ట్గా తెల్లవారుజామున 5 గంటలకు దానం చేసుకోండి. అలాగే చక్కగా శ్రీమన్నారాయణమూర్తి యొక్క మంత్రాన్ని కానీ, అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని కానీ, బాబానాం కేవలం అన్న మంత్రాన్ని, విష్ణు సహస్ర నామాన్ని ఇలాంటి పారాయణ చేయడం వల్ల మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా ప్రధానంగా మీరు మనల్ని ఫాలో అవుతుంటే కన్యారాశి వాళ్ళు మీరే క్వశ్చన్ ఆన్సర్ చెప్పేయచ్చు అనమాట. ఏమిటి రాదంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపము. ఈ ఒక కాంప్రమైజింగ్ యాటిట్యూడ్కి ఈ వారంలో రావడానికి అవకాశాలు ఉంటాయి. సప్తమ స్థితిగతుడైనటువంటి శని కుజ గ్రహాల వలన మొత్తము ఇద్దరు కూడా భార్యాభర్తలు ఫైటింగ్స్ చేసుకుంటారు. ఫైటింగ్స్ అంటే నమ్మరు కదా, నేను చిన్నప్పుడు రైల్వే కోర్ట్స్లో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగుండగా FA అండ్ CAO అంటే రైల్వేలో చాలా పెద్ద పోస్ట్ అది, ఆ ఆఫీసర్ ఉండేవాడు. ఆ ఆఫీసర్ వాళ్ళ భార్య గిన్నెలు పెట్టి కొట్టేసేది ఆయన్ని. నేను చిన్నప్పుడు నేను లోపలికి వెళ్ళేవాడిని. కాబట్టి ఆ లెవెల్లో ఉంటాయి ఫైటింగ్స్. ఇంటెన్సిటీ గురించి చెప్తున్నాను నేను. చదువుకున్న వాళ్ళమండి మేము, పాలిష్డ్ అంటే గిన్నెలు వేసి కొట్టేస్తారు. కాబట్టి ఈ యొక్క కన్యారాశిలో అష్టమంలో ఉన్నటువంటి రవి బుధ గ్రహాల ప్రభావాల వలన ప్రభుత్వం నుంచి మీకు వ్యతిరేకత అనేటటువంటిది వస్తుంది. కాబట్టి గవర్నమెంట్కి కట్టేటటువంటి LICల పాలసీలు కానీ, ట్యాక్సులు కానీ, ప్రాపర్టీ ట్యాక్సులు కానీ చెక్ చేసుకోండి. ఆ నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ ట్యాక్సులు మీడియేటర్లు తీసేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అష్టమ బుధుడు నరాల వీక్నెస్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థితిగతుడు అవడం వల్ల నరాల వీక్నెస్, తర్వాత అసలు మీరే ఊహించరనమాట. సో ఇక్కడ మేనమామల వల్ల కూడా గండం కనబడుతుంది. మీ అమ్మగారికి ఇచ్చినటువంటి ఆస్తులు 50 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఆస్తులన్నీ కూడా మనకి మళ్ళీ తీసేసుకోవడానికి మేనమామలు కేసులు వేస్తారు మీ మీద. పాపం మీకు చేయని తప్పుకు మీరు కోర్టుల చుట్టూ తిరగాలి. అలాగే మీ భర్తలు, కన్యారాశి అమ్మాయిలందరికీ కూడా మీ భర్తలు మీ నాన్న ఇచ్చినటువంటి ఆస్తుల్ని మీ భర్తలు అమ్మి పడేసేసి వాళ్ళ పుట్టింటి వాళ్ళకి సగం ఖర్చు పెట్టేసుకొని ఆ తర్వాత నువ్వు అడిగితే మిగతా సగం ఇవ్వడానికి వస్తారనమాట. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి భాగ్యస్థితిగతుడైనటువంటి శుక్రగ్రహం ఈ వారం అంతా కూడా మీకు స్వక్షేత్రంలో ఉండడం వల్ల స్త్రీల నుంచి విపరీతమైనటువంటి సహాయ సహకారాలు వస్తాయి. లేడీ పోలీస్ ఆఫీసర్స్ నుంచి, కోర్టుల్లో ఉన్నటువంటి అధికారులు, లేడీ అధికారుల నుంచి మీకు పూర్తి సహకారం అనేటటువంటిది వస్తుంది. అలాగే కన్యారాశి వాళ్ళు దాంపత్యం గురించి చాలామంది కొట్టుకున్నటువంటి వాళ్ళు ఎవ్వరు చెప్పినా, ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, IASలు IPSలు చెప్పినా వినలేదు. కానీ సడన్గా మీరు ఇప్పుడు ఈ వారంలో మీరు వింటారు, మీ కాపురాలు సరి చేసుకుంటారు. ఇకపోతే పరిహారాలు ఏంటంటే శని కుజులకు జపాలు చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని ఇవ్వండి పేద బ్రాహ్మడికి. అలాగే బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదువుకోండి, బుధుడికి కిలోంపావు పెసల్ని ఈ యొక్క ఆకుపచ్చ రంగు వస్త్రాల నుంచి బుధవారం నాడు తెల్లవారుజామున 5 గంటలకు దానం చేసుకోండి. రావి చెట్టుకు నీళ్లు పోస్తూ ఓం బుధాయ నమః అంటూ జపం చేసుకోండి. బ్రహ్మాండం కలిసి వస్తుంది. శుభమస్తు.
తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా షష్ఠ స్థితిగతుడైనటువంటి కుజశని గ్రహాల ప్రభావం వలన మీకు శత్రు పీడపోతుంది. అయితే ఈ శత్రువులు పరస్పర యుద్ధం చేసుకొని, ఇప్పుడు మీ బంధువులు ఇద్దరు ఉన్నారనుకోండి, మీరు ఒకళ్ళు ఏదో మీకు చెప్పారనుకోండి, నమ్మి మీరు వెళ్ళి యువతల వాళ్ళకు కూడా చెప్పారనుకోండి, వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు మీ వల్ల. అది మళ్ళీ తిరిగి మీ మీదకు వస్తుంది. కాబట్టి జాగ్రత్త, చెప్పుడు మాటలు చెప్పొద్దు, మీరు వినొద్దు. అసలు వింటే మాత్రం డైరెక్ట్ వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు, మీ మీదకి వచ్చి గొడవ చేయడం తథ్యం. అలాగే రాహువు కుంభరాశిలో ఉన్న కారణంగా మీ పిల్లలు మీ పేరు చెప్పేసి అధిక వడ్డీలకి అప్పులు చేసేసి మీకు తెలియకుండా లాస్ట్కి మీ ఇల్లు అమ్మించేసే పరిస్థితి, లేకపోతే మీ ఆస్తులు ఏదో ఒకటి అమ్మించేసే పరిస్థితి తీసుకొస్తారు ఈ వారంలో. అలాగే ఈ యొక్క రవి బుధులు ఇద్దరు కూడా బుధాదిత్య యోగం వచ్చి సప్తమ స్థితిగతుడు అవడం వలన మీ జీవిత భాగస్వాములు కానీ మీ వ్యాపార భాగస్వాముల వల్ల మీకు ఆర్థికంగా కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ భార్య పేరు మీద మీరు వ్యాపారాలు కనుక కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసినట్లయితే దానివల్ల మీరు వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ రిజిస్ట్రేషన్స్ కానీ ఇళ్ళు కానీ ఏవైతే కొంటున్నారో అవన్నీ కూడా మీ భార్యల పేరు మీద కొనండి, రేటు బాగా పెరుగుతుంది. అయితే బుధగ్రహ ప్రభావం వలన మీకు ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు అనేటటువంటి మీకు రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇకపోతే భాగ్యాధిపతి అలాగే వ్యయాధిపతి అయినటువంటి బుధగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతుందంటే మీ మేనమామల వల్ల మరి మీకు కొన్ని కష్టాలు, మీ అమ్మకి మీరు రాసిచ్చినటువంటి ఆస్తుల విషయాల్లో అన్నీ కూడా మరి ఈ యొక్క మాదే అంటూ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని క్లెయిమ్ చేయడం, ఇలాంటి కోర్టు కేసులు ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే మీ బినామీ పేర్ల మీద ఆస్తులు దాచేటటువంటి వాళ్ళు ఉంటారు. ఏమండి నా లవ్ అండి, నా లవర్ అండి, సెటప్ అండి, కీప్ అండి అని ఆస్తులు రాస్తారు. అవి మాత్రం పోవడం గ్యారంటీ ఈ వారంలో. అటువంటి వాళ్ళు జాగ్రత్తగా తీసుకొని వెంటనే ఇమీడియట్ మీరు కనుక మీ పేరు మీద మార్చుకోకపోయినా, లేకపోతే ఇంకొకళ్ళ మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ పేరు మీద మార్చుకోకపోతే మాత్రం డెఫినెట్గా మీకు పోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సప్తమ స్థితిగతుడైనటువంటి బుధగ్రహ ప్రభావం వల్ల, శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల, ఇది శాస్త్రం ఇది. అలాగే ఈ యొక్క తులారాశి వారికి లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన చక్కగా మీకు ఫారిన్ ఎక్స్చేంజ్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లు, రొయ్యల వ్యాపారాలు ఇవన్నీ కూడా మీరు ముందుకు వెళతారు. మీకు కలిసి రావడం అనేటటువంటి తథ్యం. అలాగే రొయ్యల బిజినెస్లో మీకు పార్ట్నర్షిప్లు మీకు ఇచ్చి వాళ్ళు తీసుకోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఆ విధంగా ఈ యొక్క తులారాశి వారు అంతా కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారని చెప్పాను కదా. ఇంకా అవన్నీ కూడా మీకు పూర్తి కావు. మీరు చేయని తప్పు కోర్టుల చుట్టూ తిరగాలి. పరిహారాల దగ్గరకు వచ్చేసరికి బుధుడు రాహుకి జపాలు చేసుకోండి. అలాగే శ్రీమన్నారాయణమూర్తి యొక్క నామాన్ని, అలాగే రాహు యొక్క దుర్గాదేవి యొక్క నామాన్ని జపించుకుంటూ కుంకుమార్చన చేసుకుంటూ రావి చెట్టుకు నీళ్లు పోసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః, ఓం బుధాయ నమః అంటూ చదువుకోండి. అలాగే బుధుడికి విష్ణు సహస్రనామం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మీకు ఈ యొక్క అర్ధాష్టమ రాహువు అలాగే పంచమ కుజశని గ్రహాల ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి పిల్లల వలన అనేకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వృశ్చిక రాశి వారికి అష్టమ గురుగ్రహ ప్రభావం వలన మీకు ధనం విషయంలో కొన్ని అడ్డంకులు వస్తాయి. అప్పులు అధికంగా మీరు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే అప్పులు చేయడం కాదు, అసలు అప్పులు ఇవ్వడం, అప్పులు మనకు రావడం కూడా ఒక కళే. కాబట్టి బ్రహ్మాండంగా అప్పులు అనేటటువంటివి మీకు వస్తాయి. తీసుకోండి, వ్యాపారాలు బాగా చేసుకోండి. అలాగే వృశ్చిక రాశి వారికి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల మీరు చేస్తున్నటువంటి పనులు ఏమిటో ఎవరికీ అర్థం కావు. చాలా రహస్యంగా, మిస్టేక్గా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు అనేకమైనటువంటి స్నేహితులతో మీరు అనవసరమైనటువంటి వాళ్ళతో స్నేహాలు చేయడము,
మరి నిజంగా మీకు సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళతో స్నేహాలు మానేసి అలాగే మీరు అన్నెసరీ ఫెలోస్తో మీరు స్నేహాలు చేయడం వల్ల మీరు భ్రష్టత్వం పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అదే అష్టమ గురుడు అంటే ఇంకా మీకు తెలివి తక్కువతనం పోదు. ఆర్గ్యుమెంట్స్ చేస్తారు, గురువులతోనే ఆర్గ్యుమెంట్స్ చేస్తారు. సో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్తో మీరు ఆర్గ్యుమెంట్స్ చేస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తారు, మీరు వింటే బాగుపడతారు, లేకపోతే లేదు. ఆ విధంగా అనమాట. అలాగే కుటుంబంలో కొన్ని కలతలు, సందేహాలు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మడికి మీరు గురువారం నాడు దానం చేసుకోండి తెల్లవారుజామున 3 గంటలకి. మరి అప్పుడు కుదరదంటే ఉదయం 6 గంటలకు చేయండి. మరి అలాగే చక్కగా ఈ యొక్క మర్రి చెట్టు ఓడాలని ఆకుల్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి, ఆ వినాయకుడి దగ్గర పెట్టండి. అదేవిధంగా రావి చెట్టుకి నీళ్లు పోస్తూ చక్కగా ఓం శనేశ్వరాయ నమః అంటూ చేయండి, సరిపోతుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శని కుజ గ్రహాల వలన మీకు కుటుంబంలో అనేకమైనటువంటి గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మరి మీ సోదరులంతా కూడా కుంభరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన డెవలప్మెంట్ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. సోదరులు మీరు చేసేటటువంటి డెవలప్మెంట్ వల్ల ఉబ్బి తబ్బిబ్బైపోతారు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీరు ఎన్నో విజయాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలన్నీ కూడా సమసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మరి పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం పట్టడం వల్ల పంచమ స్థానంలో మరి పిల్లలు మంచి ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. కొత్తగా చక్కగా ముందుకు దూసుకొని వెళ్ళిపోవడానికి ఆశాజనకంగా ఉంటారు. ఎవరైతే మిమ్మల్ని నిరాశపరిచి, నిస్పృహపరిచి, ఎవరైతే మీకు అశుభాలు పలుకుతారో అటువంటి వాళ్ళతో కనుక స్నేహాలు చేసినట్లయితే మీరు దెబ్బ తినడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారంతా కూడా అప్పులు చేసి మేము చాలా వ్యాపారాలు చేస్తున్నామండి అనేటటువంటి వాళ్ళు, ఇంకా మాకు స్థలాలు కొనడం లేదు, మేము కట్టినటువంటి బిల్డింగ్లు అమ్ముడవట్లేదని బాధపడేటటువంటి వాళ్ళు చాలా వందల మందిలో ఉంటారు. అయినప్పటికీ కూడా మనకి ఇంకా ఈ బలం పెంచుకోలేదు ధనుసు రాశి వారికి. కాబట్టి షష్ఠ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క మనకి ఈ రాశి వారికి అందరికీ కూడా గురుగ్రహ ప్రభావం, అటువంటి గురుడు జన్మ రాశిని చూడడం వల్ల మీ ఆలోచనలు సవ్యంగా ఉండడం, శుభం భ్రూయాత్ అని శుభాలు మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కొత్త వ్యాపారాలు, కొత్త ధనాలు సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాల కోసం ఉవ్వెళ్ళు వరుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మీకు పరిచయం అవ్వడం, ఆ తర్వాత మీ గుండు గీస్తారో లేకపోతే బ్రహ్మాండంగా మంచిగా ఉంటారో అనేటటువంటిది మీరు తర్వాత నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం. అయితే మృష్టాన్న భోజనం మీకు సంప్రాప్తమవుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కుజ శనిలు బాగుండలేదు, బుధుడు బాగుండలేదు, 3 గ్రహాలకి పూజ చేసుకోవాలా. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవాలా. అలాగే ఈ యొక్క కుంకుమార్చనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కుంకుమార్చనతో చక్కగా అమ్మవారికి మనం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే జమ్మి చెట్టుకి మీరు నీళ్ళు వేస్తూ ప్రదక్షిణాలు చేసుకుంటూ శనేశ్వర అంటూ చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి అప్పులు మీరు చేస్తారు, అనేకమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి. చేసినటువంటి అప్పులన్నీ కూడా తీరిపోవడానికి అవకాశాలు అధికంగా మీకు కనబడతాయి. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన డబ్బులు మీకు తిట్టుకుంటూ మీరు చేసినటువంటి పనులకి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు న్యాయంగా ధర్మంగా పని చేసినప్పటికీ కూడా మీకు గురుబలం లేదు. భార్య అర్థం చేసుకోదు. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగించినటువంటి యజమానులు వాళ్ళు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటారు? బయట మీరు అప్పిస్తారండి,
వడ్డీల కోసం. అప్పుడు వాళ్ళు అవసరమే మిమ్మల్ని దేవుడని తీసుకుంటారు. ఆ తర్వాత ఇప్పుడు తీర్చమంటారు. ఇప్పుడు మీరు వాళ్ళకి దెయ్యంలాగా కనబడతారు. అందువల్ల మీరేం చేస్తారండి? అందువల్ల ధనస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల వాళ్ళు మిమ్మల్ని తిడుతుంటే మీరు కూడా తాగుబోతులు అయిపోతారు. తాగేసి నోటికి సంబంధించినటువంటి దుర్వాసనాలు అన్నీ కూడా వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. అవి తాగేసి వాళ్ళని మరి ప్రతిదాడి చేస్తారు. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి మరికి ఈ యొక్క విక్రమస్థానంలో ఉన్నటువంటి శని కుజ గ్రహాల వలన మీ తల్లిదండ్రులు అందరూ కూడా ఎంతో మిమ్మల్ని అన్నదమ్ముల్ని అక్కాచెల్లెల్ని కలిసి బ్రహ్మాండంగా పెంచారు. అయితే ఇప్పుడు మీరందరూ కూడా మీరు తల్లిదండ్రులు అదే తల్లిదండ్రులను చూడడం విషయంలోకి వచ్చేసరికి వాటాలు వేసుకుంటారు. తల్లిదండ్రులను చూడరు మీరంతా కూడా. కాబట్టి అందులో మీ యొక్క సోదరులతో మీకు ఈ యొక్క తల్లిదండ్రులను చూడమని మీరు అన్నందుకు గాను మీకు కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఎన్ని పిండాలు పెట్టినా తల్లిదండ్రులు చచ్చిపోయినప్పుడు అవి వాళ్ళకి చెందుతాయి అని చెప్పేసి మీరు పితృలోకాలకు వచ్చేస్తాయి. పితృలోకాలకు వెళ్ళిపోతారు. పిండాలు పెట్టేసేయండి అంటారు తప్ప ఏ ప్రవచనకారుడు కానీ ఏ స్వామీజీ కానీ మీకు బ్రతికుండగా తల్లిదండ్రులకు తిండి పెట్టండి నాయన అని వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్పినా మీరు కూడా వినరు. కాబట్టి ఈ యొక్క పితృదేవతల యొక్క ఆశీర్వాదం అనేటటువంటిది ఇప్పుడు బ్రతుకున్నటువంటి తల్లిదండ్రులను చూసుకోండి. మంచిగా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు ఇవ్వండి. మీకు మహా బతికుంటే మీ తల్లిదండ్రులు ఎంతకాలం బతుకుతారండి? మీకే 50-60 వచ్చేస్తే ఇంకో 10 ఏళ్ళ కంటే మీరే ఉండరు, ఇంకా వాళ్ళే ఉంటారు. కాబట్టి చక్కగా కార్డియల్గా ఉండండి. చక్కగా మీ తల్లిదండ్రులను చూడండి. అమెరికాలో ఉన్నాం మేము, అమెరికా ఇంకా సంపాదిస్తాము. ఇక్కడ తల్లిదండ్రులు చచ్చిన తర్వాత అమెరికా డబ్బు మీరంతా నెత్తిన వేసి కొట్టుకోవాలి. సో ఇమ్మీడియట్గా వైండప్ చేసేసి ఎవరైతే తల్లిదండ్రులను చూడలేకపోతున్నారో అటువంటి వాళ్ళు ఇమ్మీడియట్గా ఇండియా వచ్చేసేయండి. వచ్చేసి మీ తల్లిదండ్రులను చూసుకోండి. ఇది మీ గ్రహస్థితి చెప్తుంది, నేను చెప్తున్నాను, తర్వాత మీ ఇష్టం. అంతేగాని పలికేది నేనైనా, పలికించేది అమ్మవారు అంటే బిల్డప్లు ఇచ్చే జ్యోతిష్కుడిని కాదు నేను. యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. however educated you may be, however capitalist you may be, నీ పిల్లల కోసం నువ్వు ఆలోచించడం తర్వాత సంగతి. ఫాస్ట్ వైండ్ అప్ అండ్ కమ్ బ్యాక్ టు ఇండియా. ఇలా చేసుకోండి. మీరు తల్లిదండ్రులని సర్వ్ యువర్ పేరెంట్స్. మమ్మల్ని ఏం చూడమని మీకు చెప్పట్లా. అందువల్ల పరిహారాలు ఏం చేసుకోవాలి? అష్టమ కేతువు. ఇలా చేయకపోతే మీరు ఆత్మహత్య చేసుకోవడం గ్యారంటీ ఖచ్చితంగా. ఎందువల్లంటే అలాంటి సమస్యలు వస్తాయి పితృలోకం నుంచి. ఇవన్నీ మీకు తెలియదు. అష్టమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల మీకు సుసైడల్ టెండెన్సీ ఇవి యాక్టివేట్ అయిపోతాయి, ఎక్కువ వస్తాయి. కాబట్టి పరిహారాలు కేతు జపం చేసుకోండి. కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే సోమవారం నాడు అలాగే చక్కగా గడ్డితో వినాయకుడికి పూజ చేసేయండి. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోసి పూజ చేయండి. సాధువులకి, అనాథలకి, వికలాంగులకి దానాలు ధర్మాలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మీరు గురుడు పంచమ స్థితిగతుడై ఉన్నాడు. రాహు జన్మంలో ఉండడం వల్ల ఎవరు చెప్పేది వినరు మీరు. అరే మెట్లున్నాయి అనుకుంటూ మీరు నడుస్తా మెట్లు లేని చోట అడుగేశారు, పడిపోయారు, నడువు నొప్పి తగిలింది, వెన్నెముకకు ఆఖరగా ఉన్నటువంటిది చిట్లింది, ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయింది. అయినా మీరు భయపడరు. మీ చుట్టాలు ఇళ్ళకి పెళ్ళిళ్ళకి వెళతానే ఉంటారు, కారులో ఏం కాదండి అని. డాక్టర్ చెప్పినా సరే మీరు వినరు. ఇదే జన్మంలో ఉన్నటువంటి రాహు చేసేది. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి శని కుజ గ్రహాల ప్రభావాల వలన మీకు ధనం ముబ్బడిగా వస్తుంది. అప్పులు బ్రహ్మాండంగా చేస్తారు. నోటికి బూతులు బ్రహ్మాండంగా మాట్లాడడం వస్తాయి. అండ్ ఇది అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదో ఎప్పుడు తెలియనట్టుగా ఇప్పుడు వస్తాయన్నమాట మా కుంభరాశి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా. కాబట్టి ఈ యొక్క సోదరులు బ్రహ్మాండంగా సెటిల్ అయిపోతారు. మీ పేరు చెప్పి ఏంటంటే బాబు మాకు డబ్బులు ఎప్పుడు వస్తాయి చెప్పు, మా సోదరులకు కాదు అని అడగొచ్చు మీరు. గ్రహస్థితి ఇప్పుడు మీ సోదరుల డెవలప్మెంట్ ఇంకా మీకు లేదు, ఇంకా ఛాన్స్. అదేవిధంగా బుధాదిత్య యోగం వచ్చింది మీకు. ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు, లాభాలు ఇవన్నీ కూడా మీకు వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు. నిరుద్యోగులకి గవర్నమెంట్ పోస్టులు, క్యాంపస్ ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు చిట్లిపోతాయి అన్నమాట. మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, జాగ్రత్తగా వాడుకోవాలి మందులు. అలాగే మోకాళ్ళకి యాక్సిడెంట్లు సరిగ్గా కనుక నడవకుండా కాళ్ళు ఉన్నాయి కదా అని తెగ నడిచేసి తెగ వాకింగ్లు చెప్పాడు కదా ఈ యొక్క డైటింగ్ స్పెషలిస్టులను నడిస్తే ఉన్న కాళ్ళు కూడా ఊడిపోతాయి. ఎంఎస్లు, ఎండీలు చెప్పిన వాళ్ళ మాటలు మీరు నీ జాయింట్ రిప్లేస్మెంట్స్ వాళ్ళు చెప్పేది వినండి.
అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా ధనాలు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. పరిహారాలు ఏలినాటి శని జరుగుతుంది కదా, మీరు ఎన్ని మంచి పనులు చేస్తున్నా సరే మీకు మంచి పేరు రాదు, అపవాదులు వస్తాయి. అది పోవడం కోసం శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతాయి 8 గంటలకి దానం చేసుకోండి. రావి చెట్టుకి నీళ్లు పోయండి, రావి చెట్టు ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని గ్రహదోషం వల్ల, అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన, జన్మంలో ఉన్నటువంటి శనికుజ గ్రహ ప్రభావం వలన మీకు మనశ్శాంతి ఉండదు. దానివల్ల ఏమైపోతారు, వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహు గ్రహ ప్రభావం వలన మీరంతా కూడా మందుబాబులు అయిపోతారు. కాబట్టి ఈ యొక్క బుధాదిత్య యోగం వచ్చింది మీకు. బుధుడు నేచపట్టి ఉండడం వల్ల అక్కడ శత్రుక్షేత్రంలో ఉండడం ద్వారా మీకేమవుతుంది, మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాట మీరు ఎంతో మంచిగా చెప్తున్నప్పటికీ కూడా అవతల వాళ్ళకి సర్రని కాలుతుంది. ఏదో అధర్మం, ఏదో వ్యతిరేకంగా చెప్తున్నట్టుగా అనిపిస్తుంటే, అయితే మీ భార్య మాత్రం మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. అంతకుముందు మిమ్మల్ని ఎన్నోసార్లు అపార్థం చేసుకున్న భార్య, మా ఆయన అలాంటి వాడి కాదండి, మా ఆయన చాలా మంచివాడండి అని అంటుంది. కాబట్టి ఏ ప్యాకెట్లు కనబడినా కూడా అపార్థం చేసుకోవద్దు మీ భర్తల మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు. అండ్ డోంట్ గివ్ ఎనీ సర్టిఫికేట్ టు ఎనీ వన్. మానవుడు అంటే దిస్ ఈజ్ ఈటింగ్ అండ్ మేటింగ్, అంతేగాని మీరెవరో సర్టిఫికేట్లు ఇవ్వడానికి వాళ్ళు ఏమైనా బయటికి చెప్తారా? కాబట్టి ఇదంతా ఏలినాటి శని అపవాదులు వేస్తుంది. వీళ్ళంతా మంచి వాళ్ళైనా సరే చెప్పలేము. అండ్ టైమ్ డిసైడ్స్, ఆస్ట్రాలజర్ కాదు డిసైడ్ చేసేది. సో అటువంటి రిస్క్ చేయరు అనమాట, ఆస్ట్రాలజర్స్ రిస్క్ చేయరు. కాబట్టి టైమ్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ టు డిస్క్లోజ్ ఆల్ ద బ్యాడ్ డీడ్స్ వాట్ ఎవ్రీవన్ డస్. అందువలన ఖచ్చితంగా మనకి ఈ యొక్క ఏలినాటి శని సమయంలో ఇలాంటివన్నీ కూడా బయటపడిపోతాయి. కాబట్టి మీన రాశి వాళ్ళు ఇవన్నీ కూడా ఎందుకండి చెత్త అంతా, అక్రమ సంబంధాలంటే వదిలిపడేసేయండి. ఎందుకు ఈ ఫోన్లు కావాలో, టాకింగ్లు, ఈటింగ్లు, మీటింగ్లు. సో పేదవారికి, అనాథలకి, వికలాంగులకి సేవ చేసుకోండి. కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేస్తారు. అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా కొంచెం లేటుగా అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే స్త్రీల వలన అనేకమైనటువంటి తలపోట్లు ఉన్నాయి. సో బీ వెరీ కేర్ఫుల్. ఆడవాళ్ళ వల్ల బ్లేమ్ అయిపోతారు. శుక్రుడు 3వ ఇంట్లో ఉంటే బయటకు వచ్చేస్తారు. మీకు రిలేషన్స్ ఉన్నాయా లేవా అన్న తర్వాత సంగతి, అది మీకు దేవుడికి తెలియాలా. ఎవ్వరికి, ఏ జ్యోతిష్కుడికి, ఏ మంత్రగాడికి అవసరం లేదు. అలాగే బ్లేమ్ అయిపోవడం మాత్రం పక్కా ఖాయం. మీన రాశి వాళ్ళు కాచుకోండి కావాల్స్తే. అందువల్ల పరిహారాలు శుక్రగ్రహం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని చక్కగా ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు శుక్రవారం నాడు ఉదయం కరెక్ట్గా 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోస్తూ, రావి చెట్లని చక్కగా మొదల్లో నీళ్లు పోస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.